హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య నేను గతంలో వెళ్ళిన ప్రదేశాలకి సంబంధించిన కొన్ని వీడియోలు చూశాను. ఆ ప్రదేశాలకి నిన్నో మొన్నో వెళ్ళి చూసొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ ట్రిప్ వెళ్ళడానికి ముందు రోజు వరకు కూడా రోజు ఎంతకు గడవదే అనిపించేది. నాకు ఆలోచిస్తుంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది. సమయం ముందుకు జరగడం లేదేమని అనిపించసాగింది. ఆ ట్రిప్ నాకు తెలియకుండానే ఎలా గడిచిపోయింది. మీకు కూడా కొన్నిసార్లు నాలాగానే అనిపించే ఉంటుంది. కాలం ఎంత వేగంగా గడిచిపోతోందేమిటి అని అనిపించే ఉంటుంది. ఒక్కోసారి ఎంతకీ సమయం గడవదే, ఎంతో సేపటి నుంచి ఇక్కడే ఉన్నామని కూడా అనిపిస్తుంది. ఏదో కాలం ఆగిపోయినట్టు. అయినా కూడా సమయం గడవడం లేదని, కాలం నిలిచిపోయిందని, టైం త్వరగా గడిచిపోయిందని మనకెందుకు అనిపిస్తుంది? ఈ విషయమై చాలా పరిశోధన చేశారు. అలా పరిశీలించే కొద్దీ ఒకే విషయం మీద దృష్టి నిలిచిపోతుంది. అదే టైం. టైంకి నిర్వచనం ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇచ్చుకుంటారు. సాధారణ ప్రజల భావనలో టైం నిర్వచనం ఒకలా ఉంటుంది. భౌతిక శాస్త్రవేత్తల నిర్వచనం వేరు. మరి ఇంతకీ ఇన్ని నిర్వచనాల మధ్య టైంకి అసలైన నిర్వచనం ఏది? పైగా అది విశ్వం అంతటికీ వర్తించేలా ఉండాలి. మీకు తెలియటం లేదు కదా? సరే, గూగుల్ చేసి చూడండి. మీకు అటు తిప్పి ఇటు తిప్పి ఏవేవో సమాధానాలు కనిపిస్తాయి. సరిగ్గా ఇదే నిర్వచనం అంటూ ఎవరూ చెప్పరు. అలాగే వాట్ ఈజ్ టైం అంటూ చాలా మంది వెతికారు. ఇదిగో ఇలా సమయం చూపించి ఇదే ఇప్పుడు సమయం, కానీ ఇది స్థిరం కాదు, అసలు టైం స్థిరంగా ఉండదు అని చూపించింది. మన భారత్లో టైం ఇదే టైంకి ప్రపంచంలోని వివిధ దేశాల్లో వేరే వేరే టైమ్స్ గడుస్తూ ఉంటాయి. ఈ వీడియోని ఏదో ఒక టైంలో అప్లోడ్ చేస్తాం. మీరు దీన్ని వేరే ఒక టైంలో చూస్తారు. అంటే అర్థం టైం స్థిరాంకం కాదు. కానీ మన ప్రశ్నకు ఇది కాదు కదా సమాధానం. మరి ఖచ్చితంగా టైం అంటే ఏమిటి? న్యూటన్ చెప్పిన దాని ప్రకారం ఈ ప్రపంచంలో టైం అనేది మార్పుకు సంబంధించిన ఆవర్తనాల కొలత మాత్రమే. ఐన్స్టైన్ చెప్పిన నిర్వచనం టైం గడిచే రేటు మీ సంకేతాల చట్టానికి అనుగుణంగా ఉంటుంది. ఈ రెండు నిర్వచనాల ప్రకారం టైం అనేది విశ్వంలో ముఖ్యమైన భాగం. దీని ఉనికి, ఘటన మునుముందుకు గొలుసుకట్లా వెళ్తూ ఉంటాయి. వెనక్కి ప్రయాణించడం అంటే గతం నుండి వర్తమానంలోకి, వర్తమానం నుండి భవిష్యత్తులోకి వెళ్ళడం అనేది ఉండదు. టైం గురించి చదివే కొద్దీ మనకొక సత్యం కనిపిస్తుంది. భౌతిక శాస్త్రం క్లిష్టమైన దశలో ఉందని అనిపిస్తుంది. ఎంతోమంది భౌతిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంతాన్ని అభిమానించేవారు. విశ్వంలో టైంకి ఉనికే లేదంటారు. మరీ ముఖ్యంగా స్థలం మరియు సమయం ఈ రెండూ సంపూర్ణ భావనలు కావు. ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంతాన్ని అభిమానించేవారు విశ్వంలో టైంకి ఉనికే లేదంటారు, అదొక భావన మాత్రమేనంటారు. అంటే మరి ఇప్పటిదాకా మనం చదువుకున్నదేమో బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఈ విశ్వంతో పాటు టైం కూడా పుట్టిందని. మరి అది ఇప్పుడు అబద్ధమా? కాదు. అలా చెప్పడంలో చాలా లోతైన అర్థం కూడా ఉంది. అదేమిటో తెలుసుకుందాం. ఇది అర్థం కావాలంటే కొన్ని ప్రాథమిక భావనలు తెలుసుకోవాలి. కొన్ని శతాబ్దాలుగా విశ్వం గురించి రెండు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి వాటిని చదువుతూ ఉన్నాం. క్వాంటమ్ మెకానిక్స్, సూక్ష్మ కణాలు, వాటి మధ్య సంబంధాన్ని గురించి వివరిస్తుంది. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనగా ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంతం స్థూల వస్తువులు, గురుత్వాకర్షణ గురించి వివరిస్తుంది. చూడబోతే రెండూ తమ నిర్వచనాల ప్రకారం సరిగ్గానే ఉన్నాయి. కానీ టైం గురించి చెప్పాల్సి వచ్చేసరికి రెండింటి మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. వాస్తవానికి రెండు సిద్ధాంతాలు అత్యుత్తమమైనవి. ఎన్నో సాంకేతిక విషయాలు రూపొందించబడ్డాయి. టైం విషయంలో మాత్రం రెండూ విభేదిస్తున్నాయి. క్వాంటమ్ మెకానిక్స్ సిద్ధాంతం ప్రకారం టైం ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం టైం ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్. టైం అనే ప్రాథమిక భావనని చెప్పే రెండు వేర్వేరు సిద్ధాంతాలు భౌతిక శాస్త్రవేత్తల్లో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాయి. వాటిలో ముఖ్యమైన ప్రశ్న, భౌతికంగా టైం అంటే ఏమిటి? టైం సత్యమా లేక భ్రమ? ఒకవేళ నిజమే అయితే ఒకే దిశగా ఎందుకు ప్రయాణం చేస్తోంది? ఉదాహరణకు ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుందని చెప్పిన న్యూటన్ సూత్రం. ఇంకా ఎలక్ట్రాన్లు పైకి కిందకి కదలటం, అణువుల ధన రుణ ఆవేశితం, అయస్కాంత ఉత్తర దక్షిణ ధృవాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. టైం గురించి మనకి వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా విలువైంది. అసలు టైం అంటే ఏమిటో తెలిస్తే దాని విలువ ఏమిటి అన్నది అర్థమవుతుంది. ఇందుకోసమని ఎన్ని పుస్తకాలు తిరగేసినా, అధ్యయనం చేసినా అవన్నీ సాంకేతిక పదజాలంతో కూడిన వివరణలతోనే కనిపిస్తాయి. సంకేతాలు, సూత్రాలు, నియమాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే టైమ్ ఇన్ 60 మినిట్స్ అనే పుస్తకం మాత్రం బాగా నచ్చుతుంది. చిన్న పిల్లవాడి చేతికి ఇచ్చినా సరే సులభంగా అర్థం చేసుకోగలిగేలా ఉంటుంది. టైం వంటి సంక్లిష్ట భావనని శాస్త్రజ్ఞులు కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్న సమయంలో ఓ 60 పేజీల పుస్తకం దాన్ని గురించిన వివరాల్ని ఎంతో తేలిగ్గా అందిస్తుంది. మీ ఆలోచనల్ని పై స్థాయికి తీసుకెళ్లగలిగే సులువైన పద్ధతి ఇందులో ఉంది. టైం గురించి సరికొత్తగా తెలుసుకుంటారు. దాన్ని గ్రహించే కొద్దీ మీ స్వభావంలో ఎన్నో మార్పుల్ని చూడొచ్చు. టైమ్ ఇన్ 60 మినిట్స్ పుస్తక రచయిత S.H. జినోవ్స్ ఎంతో ఇష్టంతో, ఉత్సాహంతో చేసిన రచన ఇది. చాలా సరళమైన వివరణలతో ఉంది. టైం గురించి చదివిన ఒక ఆర్టికల్లో టైం గురించి భిన్నమైన భావనలు చాలా కాలం నుండి ఉన్నాయని రాస్తుంది. 1930లో ఈ రెండు సిద్ధాంతాలకి బదులుగా ఓ కొత్త సిద్ధాంతంపై శాస్త్రజ్ఞులు పనిచేయడం ప్రారంభించారు.
వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతమే క్వాంటమ్ థియరీ ఆఫ్ గ్రావిటీ. దీన్నే క్వాంటమ్ గ్రావిటీ అని కూడా పిలుస్తారు. గ్రావిటీని క్వాంటమ్ మెకానిక్స్లో కలిపేందుకు క్వాంటమ్ గ్రావిటీ సిద్ధాంతం పుట్టింది. గ్రావిటీ అనేది ఒక శక్తి. దీని గురించి తెలిసింది తక్కువే. పరమాణు భౌతిక శాస్త్ర ప్రామాణిక నమూనాలో కూడా గ్రావిటీ గురించి ఏమీ ప్రస్తావించలేదు. ఎందుకంటే గ్రావిటీ మిక్కిలి బలహీనమైన శక్తి కాబట్టి. బలహీనమైన శక్తి విలువ 1 అనుకుంటే, బలమైన శక్తి విలువ 10 లక్షలు అనుకుంటే, ఈ బలమైన శక్తి కంటే గ్రావిటీ శక్తి 100,000 ట్రిలియన్ రెట్లు తక్కువ. ప్రోటాన్ శక్తిని విశ్వశక్తితో పోల్చి చూస్తే ఎలాగుంటుందో అలా ఉంది ఈ లెక్క. కానీ ఇది వేళాకోళం కాదు, నిజం. భౌతిక శాస్త్రవేత్తలు కూడా దీని ప్రభావాన్ని పెద్ద వస్తువుల మీదనే చూడగలరు. మరి చిన్న చిన్న అణువుల సంగతి ఏమిటి? గ్రావిటీ ప్రభావం వీటిపై కనిపించదు. అటువంటప్పుడు అణువుల ద్రవ్యరాశిని పట్టించుకోలేం, లెక్కలోకి తీసుకోలేం. వాటిపై గురుత్వాకర్షణ ప్రభావాన్ని లెక్కించడం మన వల్ల కాని పని. అందుకనే శాస్త్రవేత్తలు అణువులపై గురుత్వాకర్షణ ప్రభావాన్ని కనుగొనేందుకు పరిశోధనలు చేశారు. చివరికి తేలిందేమిటంటే ఇంత సూక్ష్మ కణాలపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావాన్ని గణించడం అసాధ్యము అని. అయినా శాస్త్రవేత్తలు నిమ్మళంగా ఉండరుగా. లూప్ క్వాంటమ్ గ్రావిటీని అధ్యయనం చేసేందుకు ఒక కొత్త పద్ధతిని అనుసరించడం మొదలుపెట్టారు. కృష్ణబిలం అంటే బ్లాక్ హోల్ కుంగిపోయేటప్పుడు రేడియేషన్ విడుదల చేస్తుంది. ఆ రేడియేషన్ని గనుక మనం పసిగట్టగలిగితే లూప్ క్వాంటమ్ గ్రావిటీ ఉనికిని కనిపెట్టొచ్చు. ప్రస్తుతానికి ఇలాంటి ప్రయోగం జరగలేదు. కారణం స్పష్టమే. అణువులు సూక్ష్మమైనవి. వీటిని పరిశీలించడం అత్యంత కఠినమే కాదు, అయ్యే పని కూడా కాదు. అయితే సిద్ధాంతం పరంగా ఒక నిర్ణయానికి రావచ్చు. గణిత సిద్ధాంతాల ప్రకారం వీరు కొంత సమాచారం కనుగొన్నారు. లూప్ క్వాంటమ్ గ్రావిటీ అనేది టైం గురించి ఏం చెప్పడం లేదు, మొత్తానికే దాన్ని విస్మరిస్తోంది. అంటే టైం అనేది ఏమిటి అన్న దాంట్లో స్పష్టత లేనట్లే. ఇలా ఇంకా పలు సిద్ధాంతాల్ని పరిశీలించే సమయంలో ఒక ఆర్టికల్ కనిపించింది. టైం ఎప్పుడూ ముందుకే వెళ్తుందన్నది ఆ వ్యాసంలో చెప్పారు. ఇది అందరికీ తెలిసిన సాధారణ విషయమే. ఇందులో చూడండి, ఈ యోయో ముందు కదులుతోందా వెనక్కి కదులుతోందా ఏమనిపిస్తోంది? అలానే చూస్తే అర్థం కాదు. అతి జాగ్రత్తగా పరిశీలిస్తే గాలితో ఘర్షణ కారణంగా ఈ యోయో శక్తి విడుదలవుతోంది. దానితో తన సహజ స్థానాన్ని కోల్పోతోంది. బౌన్సింగ్ బాల్ కూడా అంతే. బంతిని వదిలినప్పుడు 2-3 సార్లు బౌన్స్ అవుతుంది. దాని అసలు ప్రదేశాన్ని కోల్పోతుంది. యోయో విషయంలోనూ ఇదే జరుగుతుంది. దీనిపై బాహ్య శక్తి ప్రభావం మనం గమనించగలిగేలా కంటికి కనిపించదు. అందుకే టైం అనేది సౌష్ఠవం, సరిగ్గా సారూప్య భాగాలతో రూపొందించబడింది అని తెలుస్తుంది. అయితే థర్మోడైనమిక్స్ అంటే ఉష్ణగతి శాస్త్రం 2వ నియమం ప్రకారం టైం సిమెట్రీ అంటే టైం సౌష్ఠవంగా ఉండటం అసాధ్యం. ఈ నియమం ప్రకారం ఒక ఏకాంత వస్తువు జడోష్ణత టైం గడుస్తున్న కొద్దీ తరిగిపోదు. అది ఎప్పుడూ ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఈ జడోష్ణత ఎంట్రోపీ గురించి ఒకసారి చెప్పుకుందాం. ఒక సమాచార వ్యవస్థ నిర్వచించే కొలత యొక్క జడత్వ స్థితి. ఇది ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యవస్థ గురించిన సమాచారం అంత ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇదొక గోళి, ఇదొక పాత్ర. రెండింటి వ్యాసం సమానం. పాత్రలో గోళి వేయండి, అది స్థిరంగా ఒకే చోట ఉంటుందా? సంభావ్యత 100% ఉంటుంది. అసలు అక్కడ ఉన్న ప్రదేశం అంత కదా. అంటే ఇదొక తక్కువ ఎంట్రోపీ కలిగిన వ్యవస్థ అన్నమాట. ఇప్పుడు ఎక్కువ వ్యాసం ఉన్న పాత్ర తీసుకోండి. ఇప్పుడు ఆ గోళి 1 కంటే ఎక్కువ ప్రదేశాల్లో ఉండగలదు. అంటే అవకాశాలు పెరిగాయి. మరింత ఎక్కువ వ్యాసం ఉన్న పాత్ర తీసుకుంటే గోళీ స్థిరంగా ఒకచోట ఉండగలిగే అవకాశాలు మరిన్ని ఉంటాయి. సంభావ్యత పెరుగుతుంది. అంటే వ్యవస్థ యొక్క ఎంట్రోపీ ఎక్కువ అవుతూ వెళ్తోందని చెప్పొచ్చు. ఈ వ్యవస్థని క్వాంటమ్ మెకానిక్స్ సిద్ధాంతం ప్రకారం తరంగ ధర్మాన్ని ఉపయోగించి పరిశీలిద్దాం. ఏదేని వస్తువు ఒక నిశ్చిత ప్రదేశంలో ఉండగలిగే సంభావ్యతను తెలియజేస్తుంది. మన ఈ పాత్రని తీసుకుంటే పాత్ర వైశాల్యం పెరిగే కొద్దీ తరంగ ధర్మం కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన సంగతి చూద్దాం. ఇప్పుడు మన ఈ పాత్ర విశ్వం అంత పెద్దది అనుకుంటే గనక వస్తువు యొక్క తరంగ ధర్మము అంతగానూ పెరుగుతుంది. పెరుగుతున్న ఈ ఎంట్రోపీ టైం యొక్క నడక నిర్వచిస్తే విశ్వం విస్తరిస్తున్న కొద్దీ ఈ తరంగ ధర్మము పెరుగుతూ ఉంటుంది. చెప్పాలంటే వస్తువు ఉనికే ఉండదు. అంటే టైం కూడా అంతే, దాని ఉనికి ఉండబోదు. క్వాంటమ్ మెకానిక్స్ చెప్పే టైం నిర్వచనం ఇదే. టైం గురించిన అత్యంత సరైన నిర్వచనం ఇదేనని చాలామంది అభిప్రాయం. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, బుర్ర వేడెక్కిపోతుంది. నేరుగా చెప్పడం కంటే బొమ్మలు ఉదాహరణల ద్వారా చెప్పడం మూలంగా మీకు కొంచెమైనా అర్థమై ఉంటుంది. ఈ సంగతిని మరింత విస్తారంగా విపులంగా టైమ్ ఇన్ 60 Minutes పుస్తకంలో సాంకేతిక పదజాలంతో కంగారు పెట్టకుండా సరళంగా చెప్పారు. ఈ పుస్తకం చదివితే భౌతిక శాస్త్రం పట్ల మీ అవగాహన మరింత పదును తేలుతుంది. టైం గురించి అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. శాస్త్రం పట్ల మీకుండే ఆసక్తిని ఇది తీరుస్తుంది. పుస్తకం చదివాక మీ దృక్పథంలో వచ్చిన మార్పుని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఆలోచనల్ని మాతో పంచుకోండి. ఇప్పటికైతే ఈ వీడియో గురించి కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.